ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 15వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 21వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రగ్రహం నీచ స్థితి, కేతువు కూడా అక్కడే ఉన్నారు. మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశిలో చంద్రగ్రహం, 2వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 3వ స్థానంలో రాహుగ్రహం, అలాగే 5వ స్థానంలో గురుగ్రహం, 6వ స్థానంలో కుజగ్రహం, 8వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 9వ స్థానంలో శుక్రగ్రహం నీచ స్థితి, కేతువుతో కలిసి ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి శుభాధిక్యత కలిగిన మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చును. అయితే రాశ్యాధిపతి ద్వితీయంలో వక్రించి ఉన్నప్పటికీ కూడా కొంత అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే ఏలినాటి శని ప్రభావం అనేది కొంత తగ్గి ఉంటుంది. అంత పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఆలోచన తీరు అంతా కూడా ఒక రకంగా సక్రమంగానే ఉంటూనే దానిలో కొంత పౌరుషానికి సంబంధించిన విషయాలు కలిసి ఉంటాయి. ఉక్రోషంగా ఉంటుంది. అలాగే ఆలోచన విధానం ఎలా ఉందో ఆచరణ కూడా కొంచెం దూకుడుగా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. కొంత అనుకూలమైన స్థితే కనబడుతోంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో సకాలంలో మనకి అందుతూ ఉంటుంది. అలాగే మనం కూడా సకాలంలో ఇవ్వవలసిన చోట ఇవ్వగలుగుతూ ఉంటాం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ స్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కుటుంబ సభ్యుల్లో కానీ బంధుమిత్రుల్లో కానీ ఎక్కువగా ఆరోగ్య సమస్యలు కనబడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి కూడా కొంత నడకలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. నడిచే విధానంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అని అర్థమవుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. వాహన ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. స్వయంగా వాహనం నడుపుకునేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అతివేగం పనికిరాదని తెలుస్తోంది. ఇంకా జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే ఇంకా ఆరోగ్య విషయాల్లోకి వచ్చేసరికి బాగా అప్రమత్తంగా ఉండమని చెప్పబడుతోంది. కుటుంబ సభ్యులు కానీ మన మిత్రులు కానీ వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ ఏదైనా కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ చూపించమని చెప్పబడుతోంది. ఇంకా భార్యాభర్తల మధ్య అనుకూలత కొంత పెరుగుతుంది. అనుకూల వాతావరణం కలిగే అవకాశం బాగానే ఉంది. ప్రయత్నపూర్వకంగా అనుకూలమైన వాతావరణాన్ని పెంచుకోవచ్చును. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేయాలనుకుంటే ఆలోచనలు అయితే బాగా సరైన ఆలోచనలు వస్తాయి. కానీ అమలు చేయడానికి మాత్రం అంత అనుకూలమైన వాతావరణం ఉండదు. అట్లాంటి పరిస్థితిని చూడవలసి వస్తుంటుంది. అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధికరంగానే ఉంటుంది. ఉద్యోగ స్థితిలో మాత్రం చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఆ సమస్యలన్నీ కూడా జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవాలి. అలాగే వృత్తి వ్యాపారాది విషయాల్లో కూడా అంత పెద్ద అనుకూలత అయితే లేదు. కొంత అనుకూలత తక్కువగానే ఉందని చెప్పవచ్చును.
మనకు గుర్తింపు, కీర్తి, గౌరవం రావడం కూడా సాధారణ స్థితిలోనే ఉంటుంది. కొంచెం అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది. అలాగే సాధారణ ఖర్చులు, సాధారణ వ్యవహారాలు ఉంటూనే కొంత ఖర్చులు చేసే విధానంలో దుబారా అయ్యే అవకాశం కూడా ఉన్నదని తెలుస్తుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.